నేను కోరుతున్నా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. మార్చి 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను 6 నియోజకవర్గాలు తప్ప రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత కడప జిల్లా నుంచి నెల్లూరు దాటే సమయానికి మిషన్ రాయలసీమ సభ పెట్టా తల్లి. దాంట్లో రాయలసీమకి నేను ప్రత్యేక హామీలు ఇచ్చా. ఆ హామీలు రాయలసీమ ప్రజలందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మొదటి హామీ రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక మామిడి తీసుకోండి, మొక్క దగ్గర నుంచి ఏం వెరైటీ వేయాలి, ఏ మందులు కొట్టాలి, ఏ మార్కెట్కి పంపించాలి, మొత్తం గైడెన్స్ మేము ఇస్తాం. కేవలం మనకు కావాల్సిన వెరైటీలు కాదు, ఇతర దేశాలకి పంపించే వెరైటీలు కూడా మనం వేయాల్సిన అవసరం ఉంది. ఖర్జూరకాయ ఉంది, అరట ఉంది, మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అద్భుతమైన పరికరాలు కూడా మేము అందించే బాధ్యత తీసుకుంటాం. పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. పాడి రైతులకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇప్పటికి తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. అనంతపూర్లో కార్లు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చాం, ఇంకా 2-3 పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కడప జిల్లాని భారతదేశానికి ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దానని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి మీ లోకేష్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన గుడులు కూడా అభివృద్ధి చేసుకోవాలి. అద్భుతమైన అడవులు ఉన్నాయి. ఒక పర్యాటక కేంద్రంగా మన రాయలసీమని కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి మైన మేము పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్. నిరుద్యోగులు పేపర్లు తెరిచి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ లో ప్యూన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వరకు మేము మొత్తం ప్రకటిస్తాం. యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. ఒక వెబ్సైట్ లో మీరు మీ వివరాలు ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కన్నా వెళ్లేదానికి వెసులుబాట మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా యువతకి నేను తెలుపుతున్నాను. బాబు సూపర్ 6 మీకు తెలుసా తల్లి? అందిందా? దాంట్లో ప్రధానంగా మొదటి హామీ గుర్తు చేస్తున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మన నియోజకవర్గానికి వస్తే గతంలోనే పాదయాత్రలు చెప్పా 3 సీలని: చంద్రగిరి, చెవిరెడ్డి, చెవుల పువ్వు. చంద్రగిరి, చెవిరెడ్డి, ఏంటది? చెవుల పువ్వు. ఏమా 5 సంవత్సరాలు మన పైన పడి దోచుకున్నాడు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాచ్లా, చీరలా, కుక్కర్లా ఆయనకు అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. అందుకే పారిపోయాడు తల్లి ప్రకాశం జిల్లాకి. కానీ ఇక్కడ జూనియర్ చెవుల పువ్వు పెట్టాడు తల్లి. దయచేసి అది నమ్మద్దండి. ఈ కుటుంబానికి 2 సార్లు మీరు అవకాశం ఇచ్చారు. మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఒక్కరికైనా ఇల్లు కట్టారా?
ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కడికైనా ఉద్యోగం కల్పించాడా? దయచేసి ఇది చంద్రగిరి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, తల్లి జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే నేరుగా తెలుసుకోవాలి నా కోరిక ఉంటుంది తల్లి. అందుకే వచ్చా, మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చా. మీరు చెప్పేదానిపైన స్పష్టమైన హామీ ఇచ్చేదానికి వచ్చా. ఇప్పుడు ఈ కార్యక్రమం పెద్దల్ని ప్రారంభించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.